హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. ఫ్రెండ్స్, సో రైల్వే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. సో ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్, సో ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే రైట్. ఓకే, సో మరి ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ మరి ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సో 15/5/2026 నుంచి ఈ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ 14/6/2026తో ఎండ్ అవుతుంది. ఓకే, మరి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 15th నుంచి స్టార్ట్ అవుతుందిమా. సో అదేవిధంగా ఈ క్లోజింగ్ డేట్ అనేది నెక్స్ట్ 14/6/2026 వరకు ఉంటుంది. సో అదేవిధంగా ఫీ పేమెంట్ కోసం అప్లికేషన్ ఫీ పేమెంట్ కోసం లాస్ట్ డేట్ 16/6/2026 వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మరి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అంటే టోటల్ 11,127 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. మరి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పే లెవెల్ ఇన్ 7th CPC లెవెల్ 2కి ఎంత అంటే 19,900. మెడికల్ స్టాండర్డ్ A1. ఏజ్ 18 to 30 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. ఓకే, 18 to 30 ఇయర్స్. ఓకే రైట్. తర్వాత ఏజ్ లిమిట్ ఇప్పుడే చెప్పుకున్నాము 18 to 30 ఇయర్స్. మరి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నాడు. మరి 18-30 మ్యాక్సిమం ఏజ్ ఓసీ వాళ్లకు 30 ఇయర్స్గా ఇచ్చాడు. మరి SC ST అయితే 5 ఇయర్స్, 30 + 5 35 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 30 + 3 33 ఏజ్గా ఇచ్చున్నాడు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, మరి ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు ఇంకో 3 ఇయర్స్ అడిషనల్గా ఇస్తున్నాడు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఇక్కడ అన్రిజర్వ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్లయితే మరి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 6 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వాళ్లకు అడిషనల్గా 8 ఇయర్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా క్యాండిడేట్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ విత్ మినిమం 3 ఇయర్స్ సర్వీస్. ఎవరైతే గ్రూప్ సి అండ్ గ్రూప్ డిలలో మినిమం 3 ఇయర్స్ సర్వీస్ కలిగి ఉన్నారో వాళ్ళల్లో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్గా ఇచ్చినాడు. ఓకే, మరి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 43 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇది మా ఏజ్ లిమిట్. ఓకే, తర్వాత ఎగ్జామినేషన్ ఫీ. మరి ఎగ్జామినేషన్ ఫీ కేటగిరీస్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ అంటే ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఓకే, ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఇక్కడ బ్రాకెట్లో చెప్తున్నాడు ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ బిలో ఎట్ SI నెంబర్ 2 అంటే సీరియల్ నెంబర్ 2లో మెన్షన్ చేసినటువంటి విధంగా. ఓకే, కొన్ని కేటగిరీస్కి మినహాయింపుగా ఇచ్చాడు. మరి వాళ్ళు ఎవరు అంటే ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్స్. ఓకే, SC ST వాళ్లకు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు, ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఫీ 250గా ఇవ్వడం జరిగింది. మరి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 500 ఫీజుగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏమంటున్నాడు, an amount of 400 rupees shall be refunded duly deducting bank charges on appearing in first stage CBT.
మరి ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటీకి అపియర్ అవుతారో సో వాళ్ళకు అంటే సిబిటీ అయిన తర్వాత అడిషనల్ సో 400 రూపీస్ సో రీఫండ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఓకే మరి ఇక్కడ కాజన్ టు క్యాండిడేట్స్ ఓకే మరి ఇక్కడ కాజన్ అని చెప్తున్నాను. ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. ఓకే మరి ఈ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓకే సో ఈబీసీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఓబీసీ వేరు, సో ఈడబ్ల్యూఎస్ వేరు, మరి ఈబీసీ వాళ్ళు వేరు ఓకేనా. సో మరి వాళ్లకు ఈబీసీ వాళ్ళు కూడా ఫీ 250 రూపీస్. మరి షాల్ బి రీఫండ్ ఇన్ డ్యూ కోర్స్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్. ఓకే మరి వాళ్ళ ఫీజుకి సో ఎవరైతే ఇక్కడ కూడా స్టేజ్ 1 సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎవరైతే అపియర్ అవుతారో వాళ్లకు ఈ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ నోట్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటీ 1 విల్ గెట్ ఏ రీఫండ్. ఓకే ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ సిబిటీ 1 విల్ గెట్ ఏ రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబవ్. మరి ఎవరైతే సిబిటీ 1కి ఓకే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫీ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా చెప్తున్నాడు ఓకేనా రైట్. సో తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్. మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ 1 ఆర్ఆర్బి. ఒక క్యాండిడేటు ఒక ఆర్ఆర్బి మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఓకే సో సబ్మిట్ చేయాలి అంటున్నాడు. ఓకే సో 1 ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఓన్లీ 1 ఆర్ఆర్బి మాత్రమే అప్లై చేయాలి అంటున్నాడు. హ్యాస్ టు బి సబ్మిటెడ్ త్రూ ఎనీ వన్ ఆఫ్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ యాజ్ మెన్షన్ అట్ పారా 13.7. మరి 13.7లో మెన్షన్ చేసినటువంటి విధంగా సో ఆర్ఆర్బీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడి నుంచి సో సబ్మిట్ చేయాలి అంటున్నాడు. మరి మల్టిపుల్ అప్లికేషన్స్ టు ఎయిదర్ 1 ఆర్ఆర్బి ఆర్ మల్టిపుల్ ఆర్ఆర్బీస్ విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్. ఎవరైతే ఓకే సో ఎవరైతే 1 ఆర్ఆర్బి కాకుండా మోర్ దెన్ 1 ఆర్ఆర్బి చేస్తారో ఓకే వాళ్లకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా సో ఒక ఆర్ఆర్బికి ఒక అప్లికేషన్ మాత్రమే ఓకే అప్లికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ కంప్రైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్. మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సో ఫస్ట్ స్టేజ్ ఓకే 1, 2, 3, 4, 5 స్టేజెస్లో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మరి అందులో ఫస్ట్ సిబిటీ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓకే సిబిటీ 1. సో సెకండ్ స్టేజ్ సిబిటీ 2. మరి ఫస్ట్ స్టేజ్ సిబిటీ 1 అంటే ఇందులో ఓకే సో అందులో అర్థమెటిక్ రీజనింగ్ అండ్ జిఎస్ అనేది ఉంటుంది. తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటీ 2లో 2 పార్ట్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా ఉంటుంది ఓకే రైట్. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. మరి ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మరి ఒక క్యాండిడేట్ యొక్క ఓకే మెంటల్ ఎబిలిటీ థింకింగ్ ఎబిలిటీ ఎలా ఉంది సో తన యొక్క డిసిజన్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడానికి ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా సో జాగ్రత్తగా అప్లై చేసుకోవడం మంచిది ఓకేనా. సో తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇది ఏఎల్పి కాబట్టి సో క్యాండిడేట్కి ఐసైట్ అనేది ఉండకూడదు, స్పెట్స్ ఉండకూడదు ఓకేనా. సో కాబట్టి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఎస్. సో తర్వాత ఇన్ఫర్మేషన్ ఆన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ వెన్యూస్ విల్ బి గివెన్ ఇన్ డ్యూ కోర్స్ త్రూ అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్. మరి సో ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటాయి, వెన్యూస్ ఎక్కడ అనేది మీకు సో అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ ద్వారా అండ్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే. సో తర్వాత రిక్వెస్ట్ ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్టేజెస్ ఆర్ ఫర్ చేంజ్ ఆఫ్ వెన్యూ డేట్ అండ్ షిఫ్ట్ విల్ నాట్ బి ఎంటర్టైన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓకే మరి ఈ వెన్యూ చేంజ్ చేసుకోవడం కావచ్చు, సో మరి డేట్ని చేంజ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత షిఫ్ట్ ఓకే మనకు ఓకే సో ఈ షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ షిఫ్ట్ని కూడా చేంజ్ చేసుకోవడానికి సో పోస్ట్పోన్ చేసుకోవడానికి లేదు అని అంటున్నాడు మా ఓకేనా. సో ఇది మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓకే రైట్. సో తర్వాత సో ఇవి మా వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ పార్టిసిపేటింగ్ ఇన్ SEN 1/2026 ఓకే. మరి అహ్మదాబాద్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓకే. సో అజ్మీర్ సో మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది మా ఓకేనా. ఎస్ మరి ఇక్కడి నుంచి మనం అప్లికేషన్ అనేది ఓకే అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా. ఎస్ సో తర్వాత సో మరి ఇంపార్టెంట్ ఓకే నోట్ చెప్తున్నాడు, క్యాండిడేట్ మస్ట్ కీప్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్ త్రూ అవుట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగేంత వరకు సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు మీరు ఏ మొబైల్తో అయితే ఓకే రిజిస్టర్ అయి ఉన్నారో, మరి ఏ ఈమెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ అయి ఉన్నారో అది ఈ రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు మీ దగ్గరే ఉండాలి అని చెప్తున్నాడు ఓకే. సో అంటే యాజ్ కమ్యూనికేషన్ విత్ దెమ్ ఓన్లీ బీ త్రూ SMS అండ్ ఆర్ ఈమెయిల్. మరి సో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మరి ఆ SMS అండ్ ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేట్ అవుతారని చెప్పి చెప్తున్నాడు ఓకేనా. సో తర్వాత ఆర్ఆర్బీస్ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఎట్ ఎనీ స్టేజ్. మరి క్లియర్గా చెప్తున్నాడు మా ఇక్కడ ఆర్ఆర్బీ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఓకే మొబైల్ నెంబరు సో మార్చడానికి ఓకే, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ని కూడా సో మార్పు అనేది జరగదు అని చెప్తున్నాడు ఓకేనా. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ నోట్ అండ్ రిమెంబర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ కరెస్పాండ్స్ విత్ RRBs. So candidates are advised to carefully note and remember their registration number. ఓకేనా. సో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఓకే సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కానీ లేదా వాటిని నోట్ చేసుకోవడం కానీ సో చేసుకోవాలి అని చెప్తున్నాడు ఓకేనా. సో ఇవి మా వెబ్సైట్కి సంబంధించినటువంటి ఓకే ఇన్ఫర్మేషన్. సో తర్వాత ఓకే మరి ఇటువంటి నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే అసిస్టెంట్ లోకో పైలట్. సో అసిస్టెంట్ లోకో పైలట్ సో దీనికి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో SSC ప్లస్ ఐటీఐగా ఇచ్చినాడు ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే. గుర్తింపు పొందినటువంటి ఓకే సో SSC అండ్ ITS నుంచి ఓకే మ్యాట్రికులేషన్ అనేది ఉండాలి అంటున్నాడు. సో తర్వాత మ్యాట్రికులేషన్ విత్ SSLC ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్డ్ అబవ్ ఓకే. సో తర్వాత డిప్లొమా సో మ్యాట్రికులేషన్ SSC ప్లస్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ combination of various streams of these engineering disciplines from a recognized institute in lieu of ITI ఓకేనా. సో మరి ఈ SSC ప్లస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ గురించి చెప్తున్నాడు. అదేవిధంగా వేరియస్ స్ట్రీమ్స్ వాళ్ళు కూడా ఓకే ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. సో అదేవిధంగా డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అంటే ఇక్కడ 3 years ఓకే డిప్లొమా కాకుండా దాంతోపాటు సో 4 years స్టూడెంట్స్ బీటెక్ ఆస్పిరెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఓకేనా. ఎస్ సో ఇది మా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో తర్వాత ఆర్ఆర్బి అండ్ జోన్ వైజ్ వ్యాకెన్సీస్ డీటెయిల్స్ ఆఫ్ ALP. మరి ఆర్ఆర్బీస్ అంటే అహ్మదాబాదు, అజ్మీర్, ప్రయాగ్రాజ్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్ ఓకే. సో చెన్నై, గోరఖ్పూర్, గువాహతి, జమ్మూ, కోల్కతా ఓకే, మాల్డా, ముంబై ఓకే. సో తర్వాత ముజాఫర్పూర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్
ఓకే, సో సికింద్రాబాద్ మా. మరి ఈ ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఓకే జోన్, సో 2 జోన్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఈస్ట్ కోస్ట్ ఓకే సికింద్రాబాద్. ఓకే, సో మరి ఈ 2 జోన్స్ నుంచి, సో ఈస్ట్ కోస్ట్ నుంచి 387 ఓసీ, సో ఓసీ కేటగిరీస్కి ఓకే, సో 238. ఓకే, సో అదేవిధంగా ఎస్సీఆర్కి 238, ఈసీఓఆర్కి 387. అదేవిధంగా ఎస్సీ, సో ఎస్సీ వాళ్లకు 119, మరి ఎస్సీఆర్లోని ఎస్సీ వాళ్లకు 90. ఓకే, సో 90 ఇవ్వడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఎస్టీ, సో ఎస్టీ వాళ్లకు 57 అండ్ 45 ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఓబీసీ, సో ఓబీసీ వాళ్ళకు 213, 238. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 33 అండ్ 61గా ఇచ్చినాడు. మరి టోటల్ తీసుకున్నట్లయితే సో టోటల్గా 824, 596. మరి ఎంతమా 824, సో 596, సో టోటల్ 1420. సో 1420 ఓకే వ్యాకెన్సీస్ అనేది ఒక సికింద్రాబాద్ జోన్లో నుంచి ఉందిమ్మా. ఓకేనా, ఎస్, అంటే సికింద్రాబాద్కి హ్యూజ్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఓకే, మన 2 స్టేట్స్కి సంబంధించినటువంటి ఓకే మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు 61 అండ్ 60. ఓకే, సారీ 82 ప్లస్ 61, సో 82 ప్లస్ 61 అంటే ఎంత 143. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు ఈ 2 జోన్స్ నుంచి 143 అనేది ఉందిమా. ఓకేనా, సో ఇవి మా ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.